టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నరసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనక దుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదే కబీరం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని మొట్టమొదటిగా జరుగుతుంది. అలాగే ఈ మేషంలో మనకి చక్కగా రవి ఉన్నాడండి. మీకు అక్కడ మేషరాశిలో ఉంటారు. అందువలన బుధాదిత్య యోగాన్ని మీకు కల్పిస్తారు. కారు లేనటువంటి వాళ్ళు కారులు కొంటారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. అస్సలు స్వక్షేత్రగతుడైనటువంటి ఈ యొక్క కుజగ్రహము మీ పేర్ల మీద ఉన్నటువంటి ల్యాండ్స్ని బ్రహ్మాండమైనటువంటి రేట్లకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క సోదరులు కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటాయి, మీ అక్కా చెల్లెలు ఎవరైనా కనుక ఉన్నట్లయితే. అలాగే అన్నదమ్ములు కూడా. కోర్టు కేసుల్లో మీ పేరు మీద ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా గెలవడానికి అది ఆధిపత్యం మీ పేరు మీద ఉంది. అలాగే మీరందరూ కూడా కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడికి జాతకం వచ్చా రాదా, చదువుకున్నాడా లేదా, ఇంకేమీ చూడరు మీరు. వాడి గురు పరంపర ఉండాలి. ఇప్పుడు మనం 200 దేశాలకి అధిపతి అయినటువంటి ఆశ్రమాధిపతి అయినటువంటి మా గురువుగారి సాంప్రదాయంలో ఆనందమూర్తి గారి పరంపరలో నేను రిప్రజెంటేటివ్ గురువుని, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని. అవేం చూడరు మీరు. కాబట్టి అలా చూడడం వల్ల గురు శుక్రులు కలవలేదు. కాబట్టి ఎటు వీళ్ళు ఉంటే అటు పోవడానికి అనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క ఏలినాటి శని జరుగుతుంది. చక్కగా ఈ యొక్క రవి శత్రుక్షేత్రంలోకి వచ్చేసాడు ఆఖరి రోజుల్లో ఈ వారం. కాబట్టి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని, ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి పేద బ్రాహ్మణుడికి. అలాగే చక్కగా ఆదివారం సూర్య నమస్కారాలు చేయండి. ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ అస్సలు తినకూడదు, తింటే దరిద్రులు అయిపోతారు. కాబట్టి బీ కేర్ఫుల్, ఆదివారం తినొద్దు. శుభమస్తు.